శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు త్యాగరాజు గారు ఎన్నో రామభక్తులు అయిన ఎన్నో కీర్తనలు రాశారు. దాంట్లో రామభక్తి సామ్రాజ్యం అన్న కీర్తన శుద్ధ బంగాళ రాగంలో రాశారు. చాలా అద్భుతమైనది. అంటే ప్రతిదీ కీర్తన ఒకటే. ఇప్పుడు అక్కడ తిరువయ్యారులో ముగ్గురు సంగీత ట్రినిటీ అంటారు, అంటే త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు ఎవరంటే త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితారు, తర్వాత శ్యామశాస్త్రి గారు. వీళ్ళు శ్యామశాస్త్రి గారిని ఏమనేవారంటే ఆయన రచనలు అమ్మవారి మీద ఉంటుంది, కామాక్షి అమ్మ. ఆవిడ ఎలా ఉంటుందండి ఆయన రచన అంటే కొబ్బరికాయ నారికేళ పాకం ఉంటారు. అంటే ఏమిటి, దాంట్లో ఉండే కొబ్బరి నీళ్ళు తాగాలంటే ముందర లొక్కబట్ట ఒలాలి, పీచు తీసేయాలి, తర్వాత కాయ కొట్టాలి, తర్వాత అప్పుడు కానీ రాదు. అంత ఇదిగా ఉంటుంది అన్నమాట లోపల మీనింగ్. అమ్మవారి మీద స్తోత్రాలు ఉంటాయి. ఆయనకి అమ్మవారు సాక్షాత్కరించారు. అలాగే ముత్తుస్వామి దీక్షితారు ఏమంటారు, కదలీపాకం. ఆ కదలీపాకం అంటే అరటిపండు తొక్కతో తినేటువంటి చాలా తక్కువ తింటారు, తొక్క తీసేసి తింటాం మనం. అలాగా అది ఏమిటంటే కదలీపాకం ఆయనది. అంచేత తొక్క తీసి తింటాం, చాలా బాగుంటుంది. ఆయనకి ఏమో సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తులైన గురు గుహ అని వస్తుంది ఆయన అన్నమాట, మొక్కటం దాన్ని. అది ఎంతో చాలా మంచి మంచి కంపోజిషన్స్ ఆయన కూడా రాశారు. ఆయనకేమో సుబ్రహ్మణ్య స్వామి చక్కెర అంటే కలకండ నోట్లో వేశారని చెప్పంట. ఆయనకు కూడా సాక్షాత్కారం అయింది. అక్కడ అమ్మవారు ఆయనకి అయింది, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. ఇంక త్యాగరాజ స్వామి నిరంతరం రామభక్తుడైన ఐక్యమైపోయాడు మహానుభావుడు. ఎక్కడ చూస్తే కూడా ఎన్ని చూసినా ఎన్నెన్నోసార్లు రామ అని రాశారు. ఎన్ని కీర్తనలు రాశారో, అన్ని వేల శ్లోకాలు. వాల్మీకి అవతారం అంటారు. చాలా కీర్తనలు తక్కువ దొరుకుతున్నాయి, 24,000 శ్లోకాలు 24,000 కీర్తనలు రాశారని చెప్పి అంటారు. దాంట్లో ఏదో మరి ఇప్పుడు 600, 700, 1000 అలా కీర్తనలు దొరుకుతున్నాయి. దాంట్లో రామభక్తి సామ్రాజ్యం అని శుద్ధ బంగాళ రాగంలో రాశారు. అది ఆయతాళంలో ఉంది. అంటే దాంట్లో ఏంటంటే రామభక్తి సామ్రాజ్యం ఏ మానవునికి అభ్యనం అదనమాట. అంటే రామభక్తి అన్నదే ఒక సామ్రాజ్యం, అదొక కింగళం. త్రిలోకాలకి 3 లోకాల్లో కూడా రామభక్తిని మించిన వస్తువు లేదు. రామభక్తి అది ఒక గొప్ప సామ్రాజ్యం. ఏ మానవులకు అభ్యనం అంటే ఏ మానవులకు ఆ రామభక్తి ఉందో అబ్బిందో వాళ్ళని అని పల్లవి చెప్తాడనమాట. దాని తర్వాత అనుపలవలో ఆ మానవుల సందర్శనము అత్యంత ఆనందకరం అంటే చెప్తారు. ఆ మానవుల దర్శన ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే మనస. అంటే అలాంటి వాళ్ళని చూస్తేట ఎంతో అత్యంత బ్రహ్మానందం ఉంటుంది. చూస్తే రామభక్తి ఉన్న వాళ్ళని చూస్తేటే గొప్ప. అది ఎలాగా, దాని రామాయణంలోకి కొంచెం వీళ్ళు చెప్తూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు లక్ష్మీనారాయణులే వాళ్ళే అనేక రూపాల్లో అవతారాల్లో వచ్చారు. ఇప్పుడు రాముడు సీతారాములు వాళ్ళు. జానకి మాత వచ్చారు, జనక మహారాజు వస్తూ వచ్చింది. చిన్నతనంలో ఆవిడ 8 ఆ టైంలో అనుకోండి, ఏదో పురాణాలు చెప్తే వస్తున్నప్పుడు నారద మహర్షి వచ్చారట జనక మహారాజు గారి దగ్గరికి. జనకపూరి వస్తే చూసి మాటల సందర్భంలోనూ జనక మహారాజు గారు అడిగారట, మా అమ్మాయి ఇక్కడ ఇదిగో దీనికి చెప్పండి జాతకం ఎలా ఉంటుందని చెప్పట్టే దాంట్లో అరణ్యవాసం అన్నీ కూడా చెప్పొచ్చి తర్వాత అన్నట్ట, ఈవిడ ఎవరు అనుకుంటున్నావు, సాక్షాత్ లక్ష్మీదేవి అవతారం, లక్ష్మీదేవిడా. అందుచేత ప్రయత్నపూర్వకంగా నువ్వు అక్కడ రాముడు దశరథ మహారాజుకు విష్ణు అవతారం వచ్చాడు కాబట్టి ఆ రాముడికే ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ విష్ణువుకే అమ్మ, ఇంకెవరికి కాదు, వేరెవరికి ఇవ్వడానికి వల్ల కాదు సుమా. కానీ చెప్పి జాగ్రత్త బట్టి ముందరే చెప్పేట. అదేంటి జానకిని రామచంద్రమూర్తికి ఇవ్వమని చెప్పేసి. అయితే జనక మహారాజు గారు ఆలోచించారు ఏం చేయాలి అంటే అప్పుడు శివధనుర్భంగం ఒక్కటే దానికి సరైన మందు, ఎవరు కలపనారు మా తాత ముత్తాతల నుంచి వచ్చింది, అది పుచ్చుకున్నది కాబట్టి అని చెప్పి అనుకున్నట్ట. దానికి అల్లా పెట్టాడు. శివధనుర్భంగం చేసి రామచంద్రమూర్తి వారు తీసుకున్నట్ట, పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడ ఒక చిన్న ఇప్పుడు చూడండి, ఇక్కడ సీతా మహాతల్లికి మరి రామభక్తి ఉంటే కదా, రాముడిని చూస్తేనే అత్యంత ఆనందం కలవాలి. అది రామభక్తి ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైందిట, సీతమ్మ వారు ఉద్యానవనంలో పూలు కోసుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు ధనుర్యాగం చూడడం కోసం వచ్చారు. విశ్వామిత్ర తీసుకొచ్చారు రామలక్ష్మణుని. వాళ్ళు కూడా ఉద్యానానికి వెళ్ళారు. ఉద్యానవనానికి వెళ్ళి చూస్తుంటే అక్కడ సీతమ్మ వారు చూశారు, క్రికెట్ చూశారట. వాళ్ళు ఇద్దరు చూపులు కలిసేయట. ఎంతో అపరిమితమైన ఆనందం వచ్చేసింటే వాడికి. ఇంకా అంటే నా భర్త ఆయన విష్ణు, ఆయన ఈవిడ లక్ష్మి, ఇద్దరికీ అలా ఆలోచనలు వచ్చాయి. అదే తర్వాత రామాయణం ఇంకో ఘట్టం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు రాముడికి సీతకి కూడా అపరిమితమైన భక్తుడు అతను. వాళ్ళకి కావాల్సిన వాళ్ళిద్దరికీ ఇంకెవరు అక్కర్లేదు, హనుమంతుడు అంటే చాలు.
ఆ మహానుభావుడు ఏం చేశాట, ఆంజనేయ స్వామి గురించి రాముడు అంటే సుగ్రీవుడు వెళ్ళి చెప్పమన్నాడు. కిష్కింద వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారు, ఎవరో వస్తున్నారు బాబు మనకి, వాళ్ళు పంపించేయడము, చూసిరా తెలుసుకో అని చెప్పంటాడు. ఆయన బ్రహ్మచారి వేషంలో వెళ్ళి కానీ అడుగుతారు అనమాట. అడిగితే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చెప్తారు, మనం వాళ్ళు చెప్పను ఆయన అని చెప్పని, మేము ఇలా వాళ్ళ పుత్రులు అలా చెప్పంటే అప్పుడు అనుకుంటే ఏంటిరా, నాకు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు కూడా తెలుసున్నాయి మహానుభావుడు, పైగా ఈయనతో చెప్పమంటాడు అనుకుని. కానీ ఆ రాముడిని చూడగానే ఆంజనేయ స్వామికి ఎంతో లోపల ఉప్పొంగిపోయింట, ఆ తలమెత్తనే ఎందుకు పోయట ఆయన, అందుకోసం చెప్పాట. అది చెప్తే అందులో వ్యాకరణం కూడా దోషం లేదన్నాడు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సందర్భం ఏమిటంటే, ఇప్పుడు ఇది ఇలా అయింది. దాని తర్వాత లంకలో ఆ సీతమ్మని అన్వేషించడానికి వెళ్తేట అంగుళీకం పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ అంగుళీకం అంటే చెప్తున్నాను, వెళ్ళిపోతారు అందరినీ వెళ్ళిపోతుంటే ఆంజనేయ స్వామి ఒక్కటే పిలిచాడు రామచంద్రమూర్తి, నువ్వే సాధిస్తావు ఈ కార్యక్రమం, అందుకే నా ఉంగరాన్ని బడిగట్లే సీతమ్మ గీ అన్నట్ట. ఎంత పరిప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంతాను. అయితే ఇలాంటి ఆంజనేయుడు రామభక్తుడైన వాడు సీతాన్వేషణ కోసం లంకలో వెళ్ళిన తర్వాత లంకలో అమ్మవారు చూశాడు. అమ్మవారు కూడా అనేక రకాల అనుమానాలు పడింది. ఆఖరికి చెప్పింది లేదు కాదు నేను అంటే, ఆఖరికి ఇంకేం చెప్తాడు, ఇదిగోనమ్మా రామచంద్రమూర్తి వారు ఇచ్చినటువంటి అంగుళీకం ఇదిగో తీసుకొని ఇదని చెప్పంటే, అప్పుడు చూసి పొలగదిగా అయిపోయింది. అయ్యి బాబోయ్ నాయన, రాముడు ఎవరికి ఇవ్వడు, తను అనుకున్నవాడు నువ్వు రామభక్తుడు నిజంగాను అని చెప్పి ఆవిడని చూడగానే ఆంజనేయ స్వామి చూడగానే సీతమ్మ ఎంతో ఆనందపడిపోయింట. సీతమ్మని చూడగానే ఆంజనేయ స్వామి అలాగే అయిపోయాడంటే ఏమిటి, రామభక్తులు. ఇక్కడ సీతమ్మ వారు రాముడి మీద భక్తి కాబట్టి సీతమ్మ చూడగానే వెలుగైంది, ఆవిడ రాముడిని చూడగానే ఇంకా ఆవిడకి ఇది అయిపోయింది. వీళ్ళిద్దరిని ఒకరినొకరు మించి ఉన్నాయి. అందుకోసమే హనుమంతుడు గుండెల్లో రామలక్ష్మణులు ఇద్దరు ఉంటారు అని అంటారు. ఇలా రామభక్తి సామ్రాజ్యం అన్నది దాని గురించి ఇలా అది అనుకుని రాశాడు ఈ కీర్తన అని చెప్పి అంటారు. ఇది ఎంతో ముచ్చటగా చక్కగా ఉంటుంది. అది వాయించాను విందురు కానీ. నమస్తే, స్వస్తి. ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యం శుద్ధ మంగళ రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తన ఆయుతాళం వయల్ మీద వాయిద్దాం అనుకుంటున్నాను.
మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.